ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీకోసమే తెచ్చాను కదా, తీసుకోండి. ఇప్పుడే కాదు, నేను వెళ్ళాక మీరిద్దరు కలిసి ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు షాక్ అయ్యేలాగే ఉంటుంది. వస్తాను. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయబాను. ఎంతో బాగుంది కదా, ఎంత అందంగా ఉందో కదా. నీలిమ ఇంత గొప్ప గిఫ్ట్ ఇస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది చాలా బాగుంది బాను. నీకు నచ్చిందా? నచ్చింది, కానీ నీలిమ ఇలాంటి గిఫ్ట్ ఇస్తుందని నేను కూడా ఊహించలేదు. నిజమేనండి, కాకపోతే ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చిందో కనుక్కోవాలి. తన మనసులో ఏముందో కనుక్కోవాలి. ఎందుకు బాను? సాధారణంగా నీలిమ ఇలాంటి మంచి పనులు ఎప్పుడు చేయదండి. తను చేసిన ప్రతి పని వెనకాల ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు బాను? నీలిమ నువ్వు అనుకున్నంత చెడ్డదేం కాదు. అది కాదండి. సరే, నీ అనుమానం ఎందుకు కాదంటాను. ఇప్పుడే వెళ్ళి అడుగుదాం, పద. నాది ధనుస్సు రాశి. జీవితం బాణంలా దూసుకుపోతుందని నాకు గర్వంగా ఉండేది. కానీ ఏమైంది? నేను గురి చూసి వేస్తున్న ప్రతి బాణం రివర్స్ అవుతుంది. నీలిమ కోసం వేస్తున్న ప్రతి ప్లాను పని చేయకుండా పోతోంది. ఈ వారం నా జాతక ఫలితం ఎలా ఉందో చూసుకొని ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేయాలి. ధనస్సు రాశి. ఈ వారం మీరు అనుకున్న పనులు జరుగుతాయి. నాకు కావాల్సింది కూడా అదే కదా. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి ఫలితాన్ని చవిచూస్తారు. కానీ మీరు చేసే ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని మిమ్మల్ని వక్రంగా చూడడంతో మీ ప్రయత్నంలో ఏమాత్రం లోపం ఉన్నా పెను ప్రమాదానికి దారితీస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఏడ్చినట్టుంది. 45 డిగ్రీల ఎండలో ఉన్నవాడికి వర్షం పడుతుంది అని చెప్తే ఎంత చల్లగా ఉంటుందో, కానీ ఇక్కడ కాదు చిరపుంజీలో అని చెప్తే ఎంత చిరాగ్గా ఉంటుందో అలా ఉంది వ్యవహారం. ఈ జాతకం ఏంటో సక్సెస్ అన్నారు కాబట్టి దాన్ని తీసుకుందాం. ఎందుకురా నన్ను ఇలా విసిగిస్తున్నావు? నేనేం ద్రోహం చేశానని ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నావు? మానసికంగా నేను ఇప్పటికే చాలా కుంగిపోయి ఉన్నాను. నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు కదా, అసలు నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? అదేంటి నాన్న అలా అంటున్నావు? నీ కొడుకు నీకు దూరం అయ్యాడని నీకు బాధగా లేదా? నువ్వు అమ్మ నా కోసం ఎదురు చూడలేదా? అమ్మ నన్ను చూడాలని ఎంతగానో ఎదురు చూసింది. కానీ నేను తిరిగొచ్చే సమయానికి అమ్మ తిరిగి నన్ను లోకాలకు వెళ్ళిపోయింది. నీకోసమే నేను వచ్చాను నాన్న. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? చూడు, నువ్వు నిజంగా నా కొడుకు శివవే అయితే నా ముందుకెందుకు రావట్లేదు? ఫోన్లోనే ఎందుకు మాట్లాడుతున్నావు? నాతో ఎందుకు ఈ దోబుచ్చులాడుకుంటున్నావు? నీలో ఏ తప్పు లేకపోతే నువ్వు చెప్పే ప్రతి మాట నిజమైతే నువ్వు నాకు ఎదురుపడాలిగా.
అదెందుకు చేయట్లేదు? నీకు ఎదురుపడాలని, నీతోనే ఉండాలని నాకు ఉంది నాన్న. కానీ అత్తయ్యకి నేనున్నానని తెలియాలి, నేను మారానని తెలియాలి. నా గురించి అత్తయ్యకి చెప్పని నేను నీకు చెప్పాను. ఎంతో కష్టపడి ఆఖరికి ఒకప్పటి ఫోటో సంపాదించి నీకిచ్చాను. కానీ నువ్వేం చేశావు? అత్తయ్యకి ఆ విషయం చెప్పలేదు. ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ ఫోటో ఇచ్చి వదిలేశావు. ఇక నేను ఎలా ముందుకు రావాలి నాన్నా? చూడు, నేను చెల్లెమ్మతో మాట్లాడలేకపోవడానికి చాలా కారణాలుంటాయి. అవకాశం వచ్చినప్పుడు నేనే మాట్లాడతాను, సరేనా? చూడు, నువ్వు ఇలా టార్చర్ పెడుతుంటే మాత్రం నేను భరించలేకపోతున్నాను. సరే నాన్న, మీ అందరినీ బాధ పెట్టి నాకు కూడా బతకాలని లేదు, చచ్చిపోవాలనుంది నాన్న. కానీ ఇప్పుడు నా ప్రాణం తీసుకుంటే నేను వచ్చిన పర్పస్కి ప్రయోజనం ఉండదు. కానీ నువ్వేం చేయలేకపోతున్నావు, అత్తయ్యతో నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అందుకే నేను ఇంకో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం నేను భానుతో మాట్లాడతాను. తనైనా నన్ను అర్థం చేసుకుంటుంది, అత్తయ్యతో మాట్లాడుతుంది. అన్ని సమస్యలు చక్కబడితే నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఇక నేను మీకు ఫోన్ చేయను నాన్న, ఉంటాను. ఆగో! చూడు, నువ్వు భాను దగ్గరికి వెళ్ళొద్దు, ఏమీ మాట్లాడొద్దు, నీ విషయాలు ఎవ్వరికి చెప్పొద్దు. ఏంటి నాన్న ఇది? నువ్వు చెప్పలేను అంటున్నావు, నన్ను చెప్పొద్దు అంటున్నావు. నేను బయటికి రావడం నీకు ఇష్టం లేదా? చూడు, కొడుకుని చూడాలని, కలుసుకోవాలని, ప్రేమగా దగ్గరికి చేరదీయాలని ప్రతి తండ్రికి ఉంటుంది. అదే బంధానికున్న బలం. కానీ నువ్వు భానుతో మాట్లాడితే అక్కడ కొత్త సమస్యలొస్తాయి. ఒకప్పుడు నీ వల్లే 2 కుటుంబాల మధ్య దూరం పెరిగింది. 2 కుటుంబాల మధ్య దూరం అనే గోడ ఏర్పడింది. దాన్ని బద్దలు కొట్టుకుని భాను సమస్యల్ని సరిదిద్దుకుంటోంది. మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్యలు తీసుకురావద్దు. ఊర్మిళతో నేనే మాట్లాడతాను. ఈ సమస్యకి పరిష్కారం నేనే చేస్తాను. థ్యాంక్స్ నాన్న. నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందో నీ మాటల్లో అర్థమవుతుంది. ఇంకా ఆ ప్రేమ నీ చేతల్లో కనపడాలి. ఎప్పుడు మాట్లాడతావు నాన్న? తప్పకుండా మాట్లాడతాను. కానీ ముందు నువ్వు నాకు కనపడాలి. మనిద్దరం ఎదురుపడి మాట్లాడుకోవాలి. ఆ తరువాతే నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. అర్థమైందా? మాట్లాడడం లేదు, ఏం ఆలోచిస్తున్నావు? సరే నాన్న, నార్సింగ్లో ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, అక్కడికి రా. నేను కూడా అక్కడికి వస్తాను. మనిద్దరం ఎదురు పడదాం. తప్పకుండా వస్తాను. తొందరలో చూడాలని నాకు ఉంది. తప్పకుండా. వెరీ స్ట్రేంజ్. నేను ఊర్మిళతో మాట్లాడలేదన్న విషయం వీడికి ఎలా తెలిసింది? ఆంటీ, ఈ రోజు మీరు కట్టుకున్న శారీ, వేసుకున్న జ్యువెలరీ నిజంగా చాలా బాగున్నాయి. ఈ రోజేంటో చాలా స్పెషల్ గా కనబడుతున్నారు. నేనేం ప్రత్యేకించి వేసుకోలేదు, రోజులాగే ఉన్నాను. ఇందులో స్పెషలే ఉంది. మీరు ప్రత్యేకించి ఏం వేసుకోకపోయినా నీలిమంత ప్రత్యేకంగా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా తన మనసులో ఏదో ఉంది. ఖచ్చితంగా ఏదో కుట్ర చేయబోతుంది. ఇలా అర్థం పర్థం లేకుండా పొగిడే వాళ్ళని అస్సలు నమ్మకూడదు అత్తయ్య. ఏంటి పార్థు అలా మాట్లాడుతున్నావు? నిజమత్తయ్యా, నీలిమ నిజంగా ఎవరిని పొగడదు. ఒకవేళ అలా పొగిడింది అంటే ఖచ్చితంగా తన ఉద్దేశం ఇంకేదో ఉండే ఉంటుంది. అందుకే మీరు ఈ నీలిమని నమ్మినా నేను మాత్రం నీలిమని నమ్మలేకపోతున్నాను. నేనేం పాపం చేశాను పార్థు?
నీకు బామ్మకి నేనెప్పుడు చెడ్డతాన్లాగే కనిపిస్తాను. నా మంచితనాన్ని మీరెప్పుడు అర్థం చేసుకోరు. లేని దాని గురించి అర్థం చేసుకోవడం గురించి నువ్వు ఎక్కువ ఆశించుకో. మా నుంచి రాణి ప్రేమ గురించి ఎక్కువ ఆలోచించుకో. నీలిమా, అసలు ఈ గిఫ్ట్ నువ్వు మాకెందుకు ఇచ్చావు? అబ్బా, పాప బొమ్మ ఎంత బాగుందో కదా. బొమ్మ బాగుంది సరే, నీలిమ గిఫ్ట్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. అడుగుతున్నారు కదా నీలిమ, చెప్పు. ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది పార్థు. నువ్వు చాందిని ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు కదా. భాను కూడా శుభవార్త చెప్పాలని ఆంటీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భాను కడుపున ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది. ఆ బొమ్మున్నంత అందంగానే పుడుతుంది. అందుకే ఈ గిఫ్ట్ ఇచ్చాను. అదేంటి, నేను బాబు కావాలని కదా కోరుకుంటున్నాను, నువ్వు పాప అంటావేంటి? బాబు అయితే ఏంటి, పాప అయితే ఏంటి, ఎవరైనా మన పిల్లలే కదా, ఆ తేడాలెందుకు? కరెక్ట్గా చెప్పారు అంకుల్. కానీ వీళ్ళకి పాపే పుట్టాలి. ఎందుకంటే చాందిని కడుపులో బాబు పెరుగుతున్నాడు కదా. భానుకి పాప పుట్టిందనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరూ వరుసకి బావమరదలవుతారు. తర్వాత జనరేషన్ కూడా ఇంతే అందంగా ఇంతే ఆనందంగా ఉంటారు. అలా కాకుండా భాను కొడుకుని కంటే చాందిని ఆడపిల్లని కంటే వరుసలు ఒకటే అయినా వయసులో తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కలవలేరు. అందుకే ఇలా కోరుతున్నాను. తప్పేం లేదనుకుంటాను. అసలు ఏమీ తప్పులేదు నీలిమా, నిజంగా నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు. చాందిని కడుపున నా కొడుకు రాము పుడుతున్నాడు. వీళ్ళకి కూతురు పుడితే మళ్లీ తరం కూడా అందంగా ఆనందంగా ఉంటుందని చాలా గొప్పగా ఆలోచించావు నీలిమా. థ్యాంక్ యూ. నువ్వు నా కుటుంబం గురించి ఇలా ఆలోచించడం అనేది నాకు నిజంగా ఆనందంగా ఉంది. నీలిమా, నువ్విచ్చిన గిఫ్ట్ వెనక నీ మనసులో ఇంత గొప్ప ఆలోచన ఉందని నేను అస్సలు ఊహించలేకపోయాను. రియల్లీ థ్యాంక్స్. నా గురించి, భాను గురించి నువ్వెంత గొప్పగా ఆలోచించావు. మాకు పుట్టబోయే పాప ఇంత అందంగా ఒక ప్రిన్సెస్లా పుట్టాలని కోరుకుంటున్నావు. నువ్విచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మా గుండెల్లో, మా గదిలో గుర్తుగానే ఉంటుంది. చాలా థ్యాంక్స్ నీలిమా. ఏంటి భాను, అందరూ మాట్లాడుతున్నారు, నువ్వేమీ మాట్లాడటం లేదు. ఇందులో మాట్లాడడానికి ఏముంది నీలిమా? నువ్వొకటి కోరుకొని ఇచ్చావు, అది నెరవేరుతుందో నెరవేరదో ఇప్పుడు తెలియదు కదా. చూసావా నీలిమా, నువ్వు ఇంట్లో ఉండి మా వదిన్లా మంచిగా ఆలోచించడం మొదలుపెట్టావు. ఇప్పుడు కానీ బాంబుండుంటే ఎంతో సంతోషించేది. కానీ బాంబు దోసపాడులో ఉంది. ఈ విషయం ఫోన్ చేసి చెప్తా. ఇది భాను బావుండాలనో, భానుకి పేరు రావాలనో, భాను గొప్పగా బతకాలనో నేననుకోవటం లేదు. భానుని కార్తీక్ని విడదీయాలని నేను ఏ ప్రయత్నం చేసినా ఆంటీకి తెలిసిపోతుంది. నేను మంచిగా నటించి వీళ్ల మధ్య అగాధాన్ని సృష్టించాలి. వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలి. అందుకే వాళ్ళిద్దరినీ విడదీసి మధ్య నిలబడి గిఫ్ట్ ఇచ్చాను. వాళ్ళు కలిసి ఉండాలని కలలు కూడా అనుకోను. మీనాక్షి, శివ పేరుతో ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అతను చెప్తున్న సంఘటనలన్నీ శివ జీవితంలో జరిగినవే. మనకి తప్ప ఎవరికీ తెలియని సంఘటనల్ని తను చెప్తున్నాడు అంటే శివ అని నమ్మాలనిపిస్తోంది. కానీ ఇంతవరకు ఎదురుపడకుండా తిరుగుతున్నాడు కాబట్టి ఇది ఇంకెవరో చేస్తున్నారేమోనని నాకు అనుమానం వేస్తోంది. తన నెంబర్ తెలియకుండా విఐపీస్ మాత్రమే వాడే అన్నోన్ నెంబర్ని సంపాదించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికే అసలు నిజాన్ని తేల్చడానికి నేను వెళ్తున్నాను.
ఆ నిజమేంటో తెలుసుకున్నాక ఆ వచ్చింది శివయ్యే అయితే ఊర్మిళతో ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో అప్పుడు ఆలోచిస్తాను. ఇది వేరే వ్యక్తే గనకైతే అసలు ఆ నాటకం ఎందుకు ఆడుతున్నాడో, అసలు వాడి ఉద్దేశం ఏమిటో కనుక్కుంటాను. అంకుల్ ఏం చేస్తున్నారు? ఎప్పుడూ ఆ బీరువా ఓపెన్ చేయటం కానీ అందులో ఏం సర్దడం కానీ చేయరు కదా, అలాంటిది ఏం దాస్తున్నారు? రాము, నువ్వొచ్చి ఎంతసేపు అయింది తల్లి? ఇప్పుడే వచ్చాను అంకుల్. ఆ బీరువా దగ్గర ఏం చేస్తున్నారు? ఏం లేదు తల్లి, ఏవో ఆఫీస్ పేపర్స్ కనపడలేదు, దానికోసమే వెతుకుతున్నాను. ఒకవేళ అందులో ఏమైనా పెట్టి మర్చిపోయానా అని చూశాను, అందులో కూడా లేవమ్మా. సరే, వాటి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. నాకు చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడు బయటికి వెళ్తారా? ఎక్కడికి అంకుల్? చెప్పాను కదమ్మా, ఓ చిన్న పనుంది. ఆఫీస్ పని మీద ఓ ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నాను. అది నిజమో కాదో తెలుసుకోవాలి, దాని మీద ఓ రిపోర్ట్ రెడీ చేయాలి. అది చాలా పెద్ద పని. నేను చూసుకొని వస్తాను, నువ్వు నా కోసం ఎదురు చూడకు, సరేనా? అంకుల్ ప్రవర్తన, మాట అంతా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు అక్కడ ఏం దాచారు? నీలిమ ఎంత తెలివైందో చూసావా వదినా? అందరి ముందు బాగా నటించి మార్కులు కొట్టేసింది. ఏదైనా మమ్మీని ఎలా బుట్టలో వేయాలో నీలిమకి బాగా తెలుసు. అత్తయ్య ఏంటి, నువ్వు కూడా దాని బుట్టలో పడ్డావు కదా, అందుకే కదా దాన్ని ఇంతలా పొగుడుతున్నావు. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆ నీలిమకి బాగా తెలుసు. బుట్టలో పడిపోవడానికి నేను ఆమెన కోడిపిల్లనా? ఇలాంటి వాళ్ళ మాటలు నేను అస్సలు నమ్మను. నమ్మకుండానే నాతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? అదా నీ కోపానికి కారణం. అయినా తప్పే ఉంది. నీకు కూతురు పుట్టాలని కోరుకుంది, నాకు కొడుకు పుట్టాలని అందరూ అనుకుంటున్నాం. నిజంగా నాకు కొడుకు, నీకు కూతురు పుడితే వాళ్ళిద్దరూ బావమర్దళ్ళవుతారు. వాళ్ళు మన కళ్ళ ముందే పెరుగుతారు. ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తే ఈ ఇంట్లో మనిషిలాగే కలిసుంటారు. వచ్చే జనరేషన్ కూడా మనతో ఆనందంగా ఉంటుందని అనుకుంటున్నాం. మరి అందులో తప్పేం మాట్లాడింది తప్పు పడ్డానికి? అందుకే చెడు చేసినప్పుడు ఎలా తిట్టామో మంచి చేసినప్పుడు కూడా అలాగే మాట్లాడాలి కదా. నీలిమ తెలివితేటలు నీకింకా తెలియట్లేదు చాందిని. తను తెలివిగా మాట్లాడి అందరి దగ్గర మార్కులు కొట్టేసింది. నువ్వే అది అర్థం చేసుకోకుండా ఉన్నావు. నువ్వు చెప్పేది నిజమే వదినా. నీకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే అదే ఇవ్వాలా? నేను తలుచుకుంటే ఆయనకి అంతకంటే మంచి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు నీలిమ ఇచ్చిన గిఫ్ట్ని మాత్రం పొగుడుకు. అయినా దాని మనసులో ఆలోచన వేరే ఉంది. ఏంటి? ఇదంతా నీలిమ మీద కోపమా లేదా తను ఇచ్చిన గిఫ్ట్ మీద కోపమా? ఇచ్చిన గిఫ్ట్ ఏదో ఇచ్చింది, కానీ మా ఇద్దరి మధ్యలో నిలబడి ఇచ్చింది. అంటే మమ్మల్ని విడదీయాలనే కదా. అది మీ ఎవరికీ అర్థం కావట్లేదు. వంశం అంటే చాలా అందరూ పొంగిపోతున్నారు. ఏ మా ఆయనకు నేను గిఫ్ట్ ఇవ్వలేనా? ఆయన ఊహించలేనంత మంచి గిఫ్ట్ నేను కూడా ఇవ్వగలను. ఇప్పుడే వెళ్తాను. సర్లే, నువ్వు గిఫ్ట్ ఇస్తానంటే అన్నయ్య మాత్రం కాదంటాడా? ఇంకా సంతోషిస్తాడు. వెళ్ళి మంచి గిఫ్ట్ కొని తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను.
సరే నేను వస్తాను. నాకు తెలుసు భాను, నీకిలా కోపం వస్తుందని, నువ్విలా బయటికి వెళ్తావని. నిన్ను పంపించటానికి కదా నేను ఇంత నాటకం ఆడింది. కోపంగా వెళ్ళిన నువ్వు వెనక్కి రావు. ఇంక ఎప్పటికీ కార్తీక్ జీవితంలో నువ్వుండవు. నమస్తే మేడం, వాళ్ళు బయలుదేరారా? బయలుదేరారు. కార్ నెంబర్ నోట్ చేసుకో. అలాగే మేడం. సరే మేడం, వాళ్ళని పైకి పంపించి మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను మేడం. సరే మేడం. మావయ్య, ఈ పని నీతోనే చేయించాలి. కానీ నువ్వు బయటకొచ్చావంటే నా పని అయిపోతుంది. అందుకే నీకు కూడా తెలియకుండా ఒక డ్రైవర్ని పెట్టాను. ఈ గుడ్ న్యూస్తో నీకు ఫోన్ చేస్తాను. వీళ్ళిక్కడికి వచ్చారేంటి? బాను ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? అమ్మా, వీళ్ళకి నేను కనపడ్డానంటే చచ్చినట్టే. వీళ్ళు వెళ్లే వరకు నేను ఆ రూమ్లోనే ఉండాలి.